Hello busy peoples, welcome back to my channel Strauss World YouTube ఛానల్. మరి ఇవాల్టి స్పెషల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ హాయ్. అండ్ మీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసి అండ్ అలానే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోలో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మన వీడియోస్కి లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి ప్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒక్కసారి మేము చెప్పినట్టు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. మరి ఆలస్యం ఎందుకు, ఇక స్టార్ట్ చేసేద్దామా రెసిపీని. ఇప్పుడు నేను 1/2 kg ప్రాన్స్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ రైస్ యాడ్ చేస్తే 1 kg అవుతుంది. సో అది వాష్ చేసి సోప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాన్స్ అన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది 1/2 kg ప్రాన్స్. కొంచెం పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాన్స్ అన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీరా ధనియా పౌడర్ కలిపి వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కడిగి పెట్టిన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఎప్పుడైనా ప్రాన్స్ని మిక్స్ చేసేటప్పుడు కొంచెం స్లోగా మిక్స్ చేయాలి, చాలా డెలికేటెడ్గా ఉంటుంది ప్రాన్స్. మొత్తం ఒకసారి మిక్స్ చేశాక ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ షాలో ఫ్రై చేసుకున్నాం. మీకు షాలో ఫ్రై ఎలా చేసుకోవాలి అంటే మండి బిర్యానీ వీడియోలో ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చేసేసుకోండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం మిక్స్ చేశాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మసాలాస్ పట్టుకుంటాయి ప్రాన్స్కి. సో అందుకని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ కూడా వేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం మిక్స్ చేశాక 1 కప్ కర్డ్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్డ్ వేసి మొత్తం మిక్స్ చేశాక 1 స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ మ్యారినేట్ అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనం రైస్ కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నప్పుడు 8 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ తీసుకొని బాయిల్ చేస్తున్నా. ఆ వాటర్లో మనము రామ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసినాక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం చూసి సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. నెక్స్ట్ 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇలా గీ యాడ్ చేస్తే రైస్ కుక్ అయ్యేటప్పుడు స్టిక్కీగా ఉండదు. నెక్స్ట్ బిగ్ సైజు ఇలాచీ తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి.
తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ. ఇలా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెంసేపు లిడ్ ఓపెన్ చేసి ఇలానే రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా అయితే మసాలాస్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వాటర్లోకి మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇలా కలిపేశాక 80% కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ మేము చెక్ చేస్తున్నాం 80% కుక్ అయిందా లేదా. ఇలా మనం రైస్ పట్టుకుంటే 2 పార్ట్స్ అవ్వాలి. సో ఇలా అయితే మన రైస్ కుక్ అయినట్టు. ఇక్కడ మేము స్పైస్ కొంచెం ఎక్కువగా తింటాము, సో అందుకని కొంచెం గరం మసాలా పైనుంచి వేసాము. తర్వాత 1 టీ స్పూన్ గీ యాడ్ చేసి కొన్ని గ్రీన్ చిల్లీస్ ఇలా పైనుంచి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మేము ప్రాన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. కొంచెం ప్లేట్లకు తీసాము. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్న ప్రాన్స్ మీద మనం రైస్ యాడ్ చేసుకుంటాం. ఇలా మొత్తం రైస్ యాడ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. రైస్ కూడా ఫస్ట్ కొంచెం పార్ట్ వేసాము. తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాము. మీ ఇష్టం, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత గీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పక్కకు పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్ అంతా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఉన్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ పైన కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాకట్లేకనే సేమ్ కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ, నెక్స్ట్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ సిల్వర్ పేపర్ తీసుకొని క్లోజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే దాంట్లో ఉన్న స్మెల్ అంతా బయటికి రాకుండా ఉండడానికి కోసం. లేదంటే మీరు లిడ్ క్లోజ్ చేసి చుట్టూ మైదా పిండిని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మేము మొత్తం బయటికి ఎయిర్ రాకుండా మేము ఇలా క్లోజ్ చేశాక దానిపైన లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాక ½ అన్ అవర్ అలా వదిలేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మన వేడి అండ్ టేస్టీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత సింపుల్గా ఉంది రెసిపీ. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండడమే ఆలస్యం. అంటే వితిన్ ½ అన్ అవర్లో మనం రెడీ చేసుకోవచ్చు ఈ బిర్యానీని. నచ్చిందా మరి మీకు ఈ వీడియో? నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరి మీకోసం ఇంత కష్టపడి వీడియో చేసినందుకు నా కోసం ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను.
and thank you for watching. Don't forget to subscribe my channel.